వెల్కమ్ టు మన టీవీ న్యూస్. క్రైస్తవుల సమస్యలు పరిష్కరించాలని కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు నేషనల్ ప్రొటెస్ట్ డే సందర్భంగా పాస్టర్లు క్రైస్తవులు ధర్నా చేశారు. దళితులు క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తే ఎస్సీ హోదా పోవడం సరికాదన్నారు. మతం మారిన దళితులకు ఎస్సీ హోదా పోకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు. మతం మారినంత మాత్రాన కులం పోదని కుల వివక్షత కొనసాగుతుందన్నారు. క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి. క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పిస్తే మతం మార్చుకోవడం రాజ్యాంగ హక్కు. మతం మార్చుకోవడం రాజ్యాంగ హక్కు. మతం మార్చుకోవడం రాజ్యాంగ హక్కు. న్యాయం కావాలి, ఇప్పుడే కావాలి. క్రైస్తవులకు సమాన హక్కులు ఇవ్వాలి. దళిత క్రైస్తవులకు సమాన హక్కులు ఇవ్వాలి. వివక్ష వద్దు, సమానత్వం వద్దు. వివర క్రైస్తవులపై వివక్ష వద్దు, దళిత క్రైస్తవులపై రాజ్యాంగమే మా బలం. బలం మారదు, మతం మార్చుకోవడం బలం మారదు. న్యాయం కావాలి, ఒకే దేశం ఒకే న్యాయం. మతం మారినా కులం మారదు, మతం మారినా కులం మారదు, మతం మారినా కులం మారదు. ఎస్సీ హోదా కల్పించాలి. ఎస్సీ క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి. ఎస్సీ క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి. మార్చుకోవడం మా జన్మ హక్కు. మతం మారితే ఈనాటి ఈ యొక్క పోరాటం క్రైస్తవులైన దళితులకు ఎస్సీ హోదా ఇవ్వాలన్నది మా డిమాండ్. కారణం ఏంటి అనంటే మతం వేరు, తర్వాత కులం వేరు. మతం నుంచి మతం మారినంత మాత్రాన కులం మాసిపోదు. కులం ఎప్పుడు కూడా కులంగానే ఉంటుంది. కానీ దళిత క్రైస్తవులుగా మారినటువంటి వ్యక్తులకు వారికి రావాల్సినటువంటి రిజర్వేషన్లు ఇవ్వకపోగా వారి స్వేచ్ఛను హరింపజేస్తూ ఉన్నారు. ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి దుస్థితిగా మేము చూస్తూ ఉన్నాం. ఆ పెద్దల యొక్క అధికార దాహానికి వీరంతా కూడా బలి అవుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ స్వచ్ఛందంగా మేల్కొని వారికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని తీసివేసి వారికి సమాన హక్కులను కల్పించాలని చెప్పేసి వినతి చేస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. వారికి హక్కులను కల్పించాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అందుకనే ఈ యొక్క యాజిటేషన్ అయినా పోరాటం అయినా వివిధ రకాలుగా జరుగుతున్నటువంటి వివక్షతను రూపుమాపి సమాజంలో ప్రతి ఒక్క ఎస్సీ బిడ్డ దళితులుగానే గుర్తించాలి. వారికి కావలసినటువంటి రిజర్వేషన్లన్నీ కూడా వర్తింప చేయాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాం. క్రైస్తవులైనంత మాత్రాన ఆర్థికంగా వారు ముందంజలో ఉన్నట్టు కాదు. వారికి అన్ని విధాల సమాజంలో ఉండే హక్కులన్నీ కూడా వీరికి కూడా వర్తింప చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.